ఈ రోజు దాదాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో కూడా ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా పేరొందింది భారతదేశ రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులతో ఈ రోజు సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆకాంక్ష ఆయన ఏ రకంగా ఉన్నిందో ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా దాన్ని అణగదొక్కుతున్నారనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అభినవ అంబేద్కర్ గా అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడి ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని అణగదొక్కుతున్నారు. ముఖ్యంగా బీసీలను, ఎస్సీ ఎస్టీలను అణగదొక్కుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఎక్కడ కూడా వారికి రక్షణ లేదు, సమాన హక్కు లేదు. వాళ్ళని అన్ని రకంగా కూడా మరీ కిందికి తోసేస్తున్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు కూడా సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అభినవ అంబేద్కర్ గా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఖచ్చితంగా రాజ్యాంగ రక్షణకై రాష్ట్ర ప్రజల సమాన హక్కుల కోసం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది. ఖచ్చితంగా కూటమి నాయకులందరికీ కూడా బుద్ధి చెప్పే విధంగా అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకుని వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై జగన్, జై అనంత, జోహార్ వైఎస్ఆర్.